మంచిర్యాల జిల్లా కాటనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రాళ్ల దాడికి దారితీసింది. ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ మున్సిపల్ ఆఫీసు వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మంత్రి వివేక్ కారుతో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా ఈ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. ఇక్కడ 2 ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ బలం ఇక్కడ 10కి చేరింది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజులుగా ఇక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. డెఫినెట్ గా వాళ్ళు ఇలా చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్ కూడా పిలుపునిస్తున్నాం. నేను ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా, బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ ఎలక్షన్ లో ఈ రోజు ఉండే నేను నా కొడుకు ఇద్దరం కూడా కోఆప్షన్ మెంబర్స్. ఈ ఎలక్షన్ లో మేము కారులో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ బ్యారికేడింగ్ ఉండే. బాల్క సుమన్ ఒక 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎందుకు మా మీద దాడి చేసిండు అర్థం కాలేదు. వారు నా కార్ పైన రాళ్ళు, ఆ సెంటర్ బోర్డ్స్ నా కార్ పైన విసిరేయడం జరిగింది. స్ట్రేట్ పోతున్నాం మేము, ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయనని రాళ్ళు తీసుకొని కొట్టడము, ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలై పాపం 8 స్టిచెస్ తోని ఆయన హాస్పిటల్లో ఉన్నారు. 2 గాయాలు జరిగినాయి.